హాయ్ హలో వెల్కమ్ టు విమెన్స్ కలెక్టివ్. ప్రతి చోట ఒక వర్గం ఉంది అంటే వాళ్ళు తరాలుగా వెనక్కి నెట్టబడుతున్నారు అంటే అక్కడ ఖచ్చితంగా ఒక వాయిస్ అనేది అవసరం. ఆ వాయిస్ ఎంత అవసరం అంటే బిగ్గరగా ఇది నా హక్కు, నేను ఇక్కడ నాకు ఈ స్వేచ్ఛ కావాలి, ఇది మీరెవరో ఇచ్చేది కాదు అని చెప్పేసి తన హక్కుల కోసం తను మాట్లాడుతూ, తన తోటి వారి హక్కుల కోసం మాట్లాడుతూ డైనమిక్గా ఫైట్ చేయగలిగే మహిళలు కావాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా మహిళలు పురుషులు ప్రతిసారి ఏదైనా జరిగితే ఇక్కడే మనం ఆగిపోతున్నాం. అక్కడ ఫీమేల్ కోసం ఒక స్ట్రాంగ్ వాయిస్ అనేది ఎవరు ఇస్తే వాళ్ళు, ఎంత ఎక్కువగా వాయిసెస్ వస్తే అన్ని ఎక్కువ వాయిసెస్ అవసరం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం విమెన్ కలెక్టివ్ దగ్గర ఒక స్ట్రాంగ్ అండ్ డైనమిక్ ఫీమేల్ వాయిస్ ఉన్నారు. కనకదుర్గ గారు అడ్వకేట్ అండ్ సైకాలజిస్ట్, ఇంకా డిటెక్టివ్, ఇంకా చాలా ఉన్నాయి మూవీస్లో తన పాత్రని పోషించడం ఇట్లా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్ని విషయాల్లో తనని ఎక్స్ప్లోర్ చేయాలంటే విమెన్ కలెక్టివ్ ముఖ్య ఉద్దేశమే విమెన్ కోసం, వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం కదా. సో మీ అందరి కోసం అడ్వకసీలో మ్యామ్ ఒక అడ్వకేట్గా మనకి ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు కరెంట్ కాంటెంపరీ వరల్డ్లో అనే థింగ్స్ అన్నీ మాట్లాడుకుందాం. హలో మ్యామ్. హాయ్ శ్రీనిధి. ఇట్స్ సో నైస్ మీటింగ్ యూ. సేమ్ హియర్. చాలా సంతోషంగా ఉంది. ఒక అమ్మాయి చక్కగా ఇలా మహిళా హక్కుల గురించి ఇంకొక మహిళతో చర్చించడం, జనాలకి తెలిసేలాగా చేయాలని కోరుకోవడం. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. సో ఎంత ప్రోగ్రెసివ్గా అయిపోయినా కానీ ప్రతిసారి మహిళల మీద పడుతూనే ఉంది బురద, రాళ్ళు విసిరబడుతూనే ఉన్నాయి కదా. అయితే చాలా మారింది ప్రపంచం, ఎన్నో రకాలుగా అందరం మారాము. అందులో మెన్ ఉన్నారు, విమెన్ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో చాలా కల్చర్ మారిన తర్వాత ఈ ఎవల్యూషన్లో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేవి ఇప్పుడు బాగా చూస్తున్నాం కదా. సో ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ కల్చర్లో కూడా ప్రతిసారి విమెనే పాయింట్అవుట్ చేయబడుతున్నారు సొసైటీలో. అసలు ఫస్ట్ ఒక అడ్వకేట్గా లివ్ ఇన్ రిలేషన్షిప్స్ని మీరు ఎంతవరకు, అంటే మీరు సపోర్ట్ చేస్తారా చేయరా? సింగిల్ వర్డ్లో చెప్పాలి అంటే ఈ లివింగ్ రిలేషన్షిప్ని నేను సపోర్ట్ చెయ్యను. ఎందుకు అంటే అసలు లివింగ్ రిలేషన్షిప్ అంటే ఏంటి అనేది మాట్లాడుకుందాం. చాలామంది అనుకుంటారు పెళ్ళైపోయిన తర్వాత ఇంకొక ఆమెతో ఉంటే కూడా దొరికితే ఒక తప్పుడు రిలేషన్ని కూడా లివింగ్ రిలేషన్షిప్ అని చెప్పి కన్వే చేసి ప్రొటెక్ట్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు ఉమెన్ కానీ మెన్ కానీ. లివింగ్ రిలేషన్షిప్ ఏంటంటే పెళ్ళి కాకముందు ఇంకా ఇతనికి అవ్వలేదు, ఆమెకి అవ్వలేదు, బట్ ఒక అగ్రిమెంట్ కైండ్ ఆఫ్ థింగ్. అది పేపర్గా కాకుండా నేను నీతో ఉండడానికి నాకు ఓకే అని ఇద్దరు పరస్పర అంటే మేజర్స్ 18 years తర్వాత ఇద్దరు కలిసి ఉండడానికి ఒక రూఫ్ కింద సహజీవనం చేయడాన్ని లివింగ్ రిలేషన్షిప్ అంటారు. కానీ ఇది వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అయితే, ఒకవేళ ఒకరికొకరికి మనస్పర్ధలు వచ్చి గొడవలు వచ్చి విడిపోదలుచుకుంటే దీంట్లో 495, 498 ఏలు వేయడానికి వర్తించదు. ఇప్పుడున్న ఒక టీవీసీ చట్టం ప్రొటెక్ట్ చేస్తుంది అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. ఎస్పెషల్లీ ఇందులో అమ్మాయికి మేజర్ బెనిఫిట్స్ ఉంటాయి, అబ్బాయికి ఉండవు. ఇప్పుడు అమ్మాయి పొరపాటున లివింగ్ రిలేషన్షిప్లో వాడేమైనా తేడా చేస్తే అమ్మాయికి అన్ని హక్కులు ఉంటాయి వాడి మీద ఛార్జ్ తీసుకోవడానికి, అబ్బాయికి కొంచెం తక్కువ ఉంటాయి. ఎందుకు ఇలాంటిది అంటే అమ్మాయిలు స్వతహాగా తప్పు చేయాలని కోరుకునే నేచర్ కాదు ఈ మన ఇండియాలో. ఎస్పెషల్లీ ఇది ఫారిన్ కల్చర్ నుంచి అడాప్ట్ చేసుకున్న ఒక పదం లివింగ్ రిలేషన్షిప్ అనేది. దాన్ని నిజంగా చెప్పాలంటే కొంచెం మంచిగా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఇల్లీగల్ అఫైర్స్కి లివింగ్ రిలేషన్షిప్ అని పెట్టడాలు రకరకాల, అంటే ఇప్పుడు సమాజాన్ని ఒక రకంగా నెగటివ్ వేలో తీసుకెళ్తుంది అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా ఇప్పుడు కమల్ హాసన్ గారు గౌతమి గారిది లివింగ్ రిలేషన్షిప్. తనకి పాప పుట్టింది కదా, లక్ష్మి, చాలా బాగుంటుంది ఆ పాప, నాకు చాలా ఇష్టం. వాళ్ళది ఈక్వల్ టు మ్యారేజ్ లాంటిదే. ఎలా అంటే వాళ్ళ పాపకి అన్ని హక్కులు ఉంటాయి, వీళ్ళకి నచ్చలేదు, ఒకళ్ళకొకళ్ళు చాలా శాంతంగా విడిపోయారు. వాళ్ళు ఏదో ఒక సెక్సువల్ అర్జెస్ కోసమో లేకపోతే ఇంకో దానికో కలిసి లేరు. ఇప్పుడున్న లివింగ్ రిలేషన్షిప్స్ ఎట్లాంటివి అంటే ఇది ఒక షార్ట్ కట్ మెథడ్ అయిపోయింది వాళ్ళ నీడ్స్ని తీర్చుకోవడం కోసం. అది ఒక స్నేహభావము, ఒకరికొకరికి అవసరాలు ఇవో వీటన్నిటికీ ఒక టైటిల్ పెట్టి బతకడాన్ని ఆ స్మార్ట్ నేమ్ లివింగ్ రిలేషన్షిప్ అని పెట్టారు. కానీ ఇది చాలా విధంగా సమాజాన్ని పొల్యూట్ చేయడానికి మాత్రమే దోహదపడుతుంది తప్ప అందులో ఇద్దరిలో ఎవరికి కూడా ఒక ప్రేమ, ఒక స్వచ్ఛత, ఈ లివింగ్ రిలేషన్షిప్లో ఒక ఏమనాలి ఓపిక, అంటే భరించే శక్తి, లేకపోతే ఇట్స్ ఓకే. కొంత కూడా అమ్మ నాన్నకు కూడా మన ఇంట్లో పిల్లల మీద కోపం వస్తుంది,
మనం కూడా పక్కన వాళ్ళ మీద ప్రతి చిన్నదానికి విడిపోవడమే మార్గం అనేది ఎత్తుక్కుంటారు. అంటే ఒక చిన్న విచ్చలవిడితనం అనుకోవచ్చు దీన్ని. నాకు ఆ విచ్చలవిడితనానికే లివింగ్ రిలేషన్షిప్ అనే పేరు పెట్టారు అని అనిపిస్తుంది, ఇది నా ఉద్దేశ ప్రకారం. అయితే లివ్ ఇన్ రిలేషన్షిప్లో మెన్కి ఫీమేల్కి ఉన్న రైట్స్ అంటే ఎంత రైట్స్ ఉంటాయి అట్లా చెప్తున్నారు కదా మీరు. అయితే ఫీమేల్ పర్స్పెక్టివ్లో మీరు ఒక సైకాలజిస్ట్ కూడా కాబట్టి లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఒక అమ్మాయి మైండ్ పైన ఎట్లా ప్రభావం చూపించే అవకాశం ఉంది? అమ్మాయి యాక్చువల్గా కొంత ఎమోషన్స్కి ప్రాధాన్యం ఇస్తుంది. అమ్మాయికి ఏంటంటే జస్ట్ తనకు ఒక తోడు కావాలి, ఒక ప్రేమించే పర్సన్ కావాలి. వాళ్ళు కొంచెం ఎస్పెషల్లీ ఇండియన్ ఉమెన్ చాలా తొందరగా అడాప్ట్ చేసుకుంటుంది దేన్నైనా కూడా. కష్టమా సుఖమో భరించడానికి ఇష్టపడుతుంది. ఒక ట్రావెలింగ్ ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య ఒక ట్రావెలింగ్ స్టార్ట్ అయినప్పుడు అమ్మాయి నేచర్ ఎలా ఉంటుందంటే, ఇతను లివింగ్ రిలేషన్షిప్ అని చెప్పినా కూడా ఒక 10-20 రోజుల తర్వాత అమ్మాయి ప్రేమలో పడుతుంది. ప్రేమ ఉండదని కాదు, లివింగ్ రిలేషన్షిప్లో లవ్ కూడా ఉంటుంది. లవ్ లేని రిలేషన్షిప్స్ అసలు రిలేషన్షిప్స్ కానే కాదు అంటాను నేను. దానికి ఒక అగ్రిమెంట్ లాగా పెట్టుకున్నారేమో, పెళ్లి చేసుకోలేదు బట్ కలిసి ఉంటున్నాము, ఇది ఒక ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ కైండ్ ఆఫ్ థింగ్ అనుకోవచ్చు. అమ్మాయి ఎందుకు ఎక్కువ ఇక్కడ సఫరర్ అంటే, అబ్బాయికి ఎమోషన్స్ ఉన్నా తనకి మల్టిపుల్ పర్సనాలిటీస్కి షేర్ చేయగలిగే ఒక డిఎన్ఏ ఉంది అతనిలో. ఈజీగా అతను ఇగ్నోర్ చేయగలుగుతాడు, ఈజీగా అతను మంచి చెడులకి అతీతంగా చాలా ఈజీగా తీసుకునే చాలా సాఫ్ట్ నార్మల్ గోయింగ్ ఫెలో ఉంటారు అబ్బాయిలు. జనరలైజ్ చేసి చెప్తున్నా, పర్సంటేజ్ ఆఫ్ అంటే ఎక్కువ శాతం అలా ఉంటారు. అమ్మాయిలాగా ఎక్కువ బాగా ఇష్టపడే అబ్బాయిలు కూడా ఉంటారు. బట్ ఇక్కడ అమ్మాయి ఎందుకు దోష అవుతుంది ఎవ్రీ టైం అంటే, మన కల్చర్ ఏం చెప్తుంది, సిన్స్ అంటే కొన్ని తరాల నుంచి కూడా అమ్మాయికి అంటే నోరు తెరవకూడదు, అబ్బాయి చెప్పినట్టు ఇంట్లో అదే అన్న అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఒక అడుగు జాడల్లో ఉండాలి ఉమెన్ అంటే. ఆమెకి అట్లా ఇప్పుడు ఎంత మారినా కూడా ఆమెలో యాక్చువల్ ఉమెన్ తాలూకా లక్షణాలు ఉంటాయి. ఆమె ఇప్పుడు ఉమెన్ ఇండియానే కాదండి, ఇది వరల్డ్ వైడ్గా ఉమెన్కి అసలు మహిళకి సంబంధించిన ఇది ఉండదు. ఆమెకు నా ఉద్దేశంలో ఆమెకు ఆవులా ఉండాలని చెప్తారు సహనంలో, ఒక కుక్కలా ఉండాలంటారు విశ్వాసంలో. ఇది నేను నోటితో ఎందుకు చెప్తున్నా, ఇలా జంతువుని పేరు పెట్టి అంటే అది యాక్చువల్గా అంతే. కానీ మనం ఆడామంటే దేవత, ఆడామంటే పూజించాలి అని అది జస్ట్ ఒక మాస్క్ వేసిన పేర్లు స్మార్ట్గా ఉండడానికి. భూదేవి అంత సహనం ఉండాలి అని చెప్పి కాలు కింద దొక్కుతారు. ఆడవాళ్ళు ప్రేమలో ఇలా ఉండాలి అలాంటి పోలుస్తారు. ఇలాంటి జంతువులతో పోలుస్తారే అంటే, ఒక జంతువుకు ఉండే లక్షణాలు ఆమెకంటూ ఒక ఇష్టాలు ఉండకూడదు, ఆమె నోరు తెరిసి అడగకూడదు. అంటే ఇప్పుడు మారింది కదండి కల్చర్ అంటారు, కానీ మారిన ఉమెన్ మారుతుంటే ఓర్వలేని సమాజంలో ఉమెన్కి ఎంత స్ట్రగుల్ ఉంటుందంటే, ఆమె చేస్తున్న పనిలో కానివ్వండి, సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆమెకు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ ఉంది, ఆమెకి కొన్ని ఇన్కన్వీనియన్స్ ఉంటాయి. సపోజ్ పీరియడ్స్ టైం అనుకోండి, లేకపోతే తనకి ఇంట్లో ఒక ఫ్యామిలీ బాధ్యతలు, ఆమె ఇవన్నీ చూసుకోవాలి, ఇంట్లోది ఆలోచించాలి, ఇక్కడ కూడా చేయాలి. ఆమెకు కొంచెం ఒక ఎక్స్క్యూజ్ అనేది ఇవ్వకూడదు. మరి అలాంటప్పుడు ఎందుకు చేస్తారండి, ఎందుకు వస్తారండి అనే మాట్లాడేస్తారు. ఆమెకు కావాల్సిన ఆమె నీడ్స్ ఇస్తూనే ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది కూడా తెలియని వ్యవస్థలో మనం ఉన్నాం. ఒక అమ్మాయి నలుగురు ముందు మొగోళ్ళ ముందు నుంచుని మాట్లాడితే ఆమెని బరితెగించిందిరా అనే ఒక సొసైటీ. కానీ వాళ్ళే ఇంటికి వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవికి ఫోటోలకి పొద్దులేసి పూజలు చేసేస్తారు. అరే మాకు మా ఆడపిల్లలు అంటే చాలా గౌరవం రా అని కబుర్లు చెప్పే వాళ్ళే సొసైటీలో ఎక్కువ మంది ఉన్నారు. కానీ నిజానికి స్వచ్ఛంగా ఒక అమ్మాయిని ఎంకరేజ్ చేయాలి అనేవాళ్ళు చాలా రేర్ ఉన్న సొసైటీలో ఒక అమ్మాయి తెలియకోకుండా ఆమె సైకాలజీ ఎలా డెవలప్ చేసుకుందంటే, నేను ఇంతకు మించి బిహేవ్ చేయకూడదు, ఇంతకు మించి ఎక్స్టెండ్ చేస్తే నన్ను చెడ్డదంటారు. ఆమె కండిషన్స్ విధించుకుంది. ఆమె పెరిగే తీరు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చిన దాంట్లో. సో ఈ లివింగ్ రిలేషన్షిప్ దాంట్లోకి వచ్చినా కూడా ఆమె ఇప్పుడున్న దాన్ని అడాప్ట్ చేసుకుంది, కానీ ఒక అలవాటుగా చేసుకుంది. కానీ ఇన్బిల్ట్ ఆమె నేచర్ అది కాదు ఉమెన్ది. ఇట్లా విచ్చలవిడిగా ఇప్పుడు వీళ్ళు కప్పితే వీళ్ళు మారిపోవడం, ఈ రిలేషన్షిప్ కట్ అయిందా చలో ఇది కట్ నెక్స్ట్ వెళ్ళిపోదాం, అంత ఈజీ కాదు. ఇది నేను సెలబ్రిటీస్ పేరు వాడకూడదు, కానీ సో అండ్ సో ఒక యాక్టర్ లివింగ్ రిలేషన్షిప్లో ఉండి ఒక 5 years తర్వాత ఇతను ఈజీగా ఇంకొక ఆమె చేసుకోగలిగాడు. ఆమె ఇంకా అలా ఉంది. ఎందుకు అంటే సమాజం తిడుతుందని కాదు, ఆమె లోపల కూడా అదొక మెమొరీ. అరే ఇది నేను అతన్ని వదిలి విడిపోవడం అయితే విడిపోయారు, కానీ నేను ఇంకొకరితో ఈజీగా వెళ్ళలేను, అది ఆమె నేచర్ లాగా తయారైపోయింది. ఉమెన్కి కూడా ఇష్టాలు ఉన్నా కూడా పిల్లల కోసమనో బాధ్యతో సమాజంలో ఉన్న సోషల్ రెస్పెక్టో తెలియకుండా ఆమె ఆనందాల్ని ఆమె చంపుకోవడంలో టాపర్ అయింది ఉమెనే. అయితే మీరు
లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ని మీరు బరితెగింపు చర్యలు అని అంటానని Absolutely చెప్పేశారు. అంటాను. అవును. అయితే పెళ్లి ఇప్పుడు వివాహ వ్యవస్థను చూసుకున్నట్టయితే పెళ్లిలో కూడా విమెన్ కి ఏం హ్యాపీనెస్ లేదు. అంటే చాలా వరకు అణచివేతే మొదలవుతుంది. మీరు కూడా ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఎన్నో చూస్తుంటారు కదా. మరి ఇప్పుడు పెళ్లి అంటే ఈ మ్యారేజ్ సిస్టమ్ కి ఆల్టర్నేట్ గా కానీ ప్యారలల్ గా కానీ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ వచ్చి ఉండొచ్చు అని అనుకోవచ్చు కదా. నేను అంటున్నాను ఒకటి ఇప్పుడు యాంటిసిపేటరీ కైండ్ ఆఫ్ ఇది. సరే పెళ్లిలో అయితే ఇలా జరుగుతుంది, లైఫ్ లాంగ్ కమిట్మెంట్ కాబట్టి వాడు నన్ను సతాయిస్తున్నాడు కాబట్టి ఇది వచ్చాము అంటే, మరి పెళ్లిలో మనం విడాకుల వ్యవస్థ మన అంబేద్కర్ ఆడవాళ్ళకి విడాకులు ఆమెకు నచ్చకపోతే విడాకులు తీసుకునే హక్కు ఉంది అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? దీంట్లో అట్లీస్ట్ ఈ లివింగ్ రిలేషన్షిప్లో ఆమెకి నోరు తెరిచి గట్టిగా అడగడానికి కూడా రైట్ లేదు. నీకు ముందే నేను చెప్పాను కదా, మనం కలిసి ఉన్నాను, నేను ఏమైనా పెళ్లి చేసుకున్నాను నిన్ను, ఆమెను ఒక ఉంచుకున్న దానికన్నా హీనంగా చూసే మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి స్టార్టింగ్ బాగా కనబడుతుందేమో ఫేస్లు, పర్సనాలిటీలు. ఒకే రూమ్లో వాళ్ళు వాష్రూమ్ వెళ్ళడాలు చూడాలి, వామిటింగ్ చేసుకోవడాలు చూడడాలు, దగ్గరుండి వాళ్ళు బాడీ స్మెల్స్ ఇవన్నీ గమనించుతూ కొద్ది రోజులు వారం తర్వాత ఒకరి మీదకి ఒకరు విరక్తి పుడుతుంది. కానీ పెళ్ళి అనే ఒక దాంట్లో ఒక ప్రేమ డెవలప్ చేసుకోవాలని ఫస్ట్ డే నుంచే పుడుతుంది మైండ్లో. ఇప్పుడు వారం తర్వాత ఉంటామో లేదో అనేటప్పుడు ఉన్న రిలేషన్షిప్కి, లైఫ్ లాంగ్ కలిసి ఉంటాము అనే రిలేషన్షిప్కి కొన్ని సర్దుబాట్లు ఉంటాయి. ప్యూరిటీ ఆఫ్ థాట్స్ షేరింగ్ ఉంటుంది. మనం రేపు మన పిల్లల కోసం ఇది చేసుకుందాం. కొన్నిసార్లు కొన్ని గొడవలు అవి స్టేట్ ఆఫ్ మైండ్ వల్ల అవుతాయి తప్ప ఇంటెన్షనల్గా అయ్యేవి కాదు. ఏదో ఒక మూడ్లో భార్య భర్తనేమన్నా అనొచ్చు, భర్త భార్యనేమన్నా అనొచ్చు, సాయంత్రం మళ్ళీ కలుసుకోవడాలు, చిరు సంతోషాలు, ఇట్లాంటి పెళ్లి వ్యవస్థలో ఉంటాయి. ఇందులో కూడా ఉన్నా కూడా ఇందులో అంత ప్యూరిటీ ఉండదు అని నా ఉద్దేశం. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ కేసెస్ డీల్ చేశాను. లివింగ్ రిలేషన్షిప్లో ఉండి స్టార్టింగ్ స్టేజ్లో అతను నా ప్రాణం, అతను అయితే నేను చచ్చిపోతాను అనే ఒక అమ్మాయి, లాస్ట్లో వాడు ఒక డెవిల్, వాడు ఒక క్రూయల్ మ్యామ్, వాడిని ఉరి శిక్ష వస్తే కూడా వెయ్యండి ఆయనకి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు స్టేట్ ఆఫ్ మైండ్, ఎందుకంటే వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు పక్కన ఒకళ్ళని చూసి మేము ఉండొచ్చు అనమాట అని. కానీ అందులో కాన్సిక్వెన్సెస్ దూరితే కానీ తెలియదు, అందులో అనుభవిస్తే కానీ తెలియదు. ప్రతి రిలేషన్షిప్కి ఒక వ్యాలిడ్ రీజన్ ఉంటుంది. ఆ రీజన్తో అటాచ్మెంట్స్ ఉంటాయి. దాన్ని ముందుకు తీసుకెళ్లాలా వద్దా అనే దానికి ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు పెళ్లి వ్యవస్థలో విడిపోవచ్చు, ఇందులో కూడా విడిపోవచ్చు. నేను ఇది ఎంకరేజ్ చేయొద్దు, కానీ పెళ్లిని ఎంకరేజ్ చేయమని ఎందుకు చెప్తున్నాను అంటే దీనికి ఒక చట్టభద్రత ఉంది. దీంట్లో ఉన్న చట్టభద్రతలో అది పూర్తి స్థాయిలో లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి 498A కింద ఏ లేదు, హిందూ వివాహ చట్టం వీళ్ళకి వర్తించదు. ఈమె కేవలం అతనితో భాగస్వామురేలా పంచుకుంటూ ఒక రూఫ్ కింద ఉంటున్నందుకు ఈమె యొక్క రెస్పెక్ట్ ని కాపాడమని కోర్టు చెప్తుంది. వాళ్ళ యొక్క ఇష్టాలని మేజర్స్ కాబట్టి గౌరవించమని చెప్తుంది. అంతేగాని మీరు ఇక ఏమంటారు పెళ్లి తప్పు అని చెప్పట్లేదు, ఇది తప్పు అని చెప్పట్లేదు, మనకు వదిలేస్తుంది చట్టం. కోర్టు అయినా ఏం చెప్తుంది, మనుషులు వాళ్ళ హ్యాపీనెస్ కోసం కొన్ని వాళ్ళు ఫామ్ చేసుకుంటే దానికి చట్టభద్రత, ఇది తప్పు ఇది చెడు అని అంటే సమాజం ఏం చెప్తుందో దాంట్లోంచి తీసుకునే కోర్టు చెప్తుంది. ఇది తప్పు చెడు అని నిర్ణయించుకోవాల్సింది స్వతహాగా మనమే. దాంట్లో ఉండే ఒక కాన్సిక్వెన్సెస్ని మనం ఫ్యూచర్లో ఏం ఫేస్ చేయబోతున్నామో అనేది ఊహించుకుని చెడిపోతా అంటే చెడిపోండి అనే చెప్తుంది కోర్టు. నీ కర్మరా బాబు అంటుంది. మనం సపోర్ట్ చేయకూడదని. ఒక సోషల్ రెస్పెక్ట్, మన ఒక బాధ్యత ఏంటి ఇంకొక పౌరుడిది అంటే అందులో ఉన్న లోటు పాటలను గ్రహించి వెళ్ళండి అని నేను అనేదాన్ని. అందులో ఒకవేళ మీకు భరించే స్థాయి ఉంటే, విడిపోతామని నిజంగా క్లారిటీ ఉంటే, ఇది బ్రాడ్ మైండ్ అని నేను అనను, దాన్ని గ్రేట్ మీరు ఓకే మంచి సూపర్ అని నేను అనను, కర్మరా అంటాను నేను అంతే. అయితే ఇందాక మీరు అన్నారు అంబేద్కర్ గారు ఇచ్చినట్టు హక్కులు ఉన్నాయి అండ్ పెళ్లి ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే మీరు విడాకులు తీసుకునే హక్కు ఉంది, అవకాశం ఉంది అంటున్నారు. అయితే మరి విడాకులు తీసుకోవడానికి మీకు ఓకేనా? 100% ఓకే. అసలు విడాకులు లేకపోతే కొట్టుకుంటే విడాకులు అనేది ఉమెన్ పాలిట ఒక దీన్ని ఎలా చెప్పాలి బ్రహ్మాస్త్రం. విడాకులు నీకు నచ్చకపోతే విడాకులు తీసుకో, అది చట్టభద్రత ఉంది. నీకు నచ్చని దాంట్లో నీకు మనకు తెలియదు. హ్యూమన్ సైకాలజీ ఏంటంటే కనబడే అన్నీ కూడా దూరపు కొండలు నూనె పంటాం కదా, ఇతను మంచోడే, ఇది నాది. మనిషి సహజ లక్షణం మోసపోవడం. కానీ ఆ మోసపోయిన దాంట్లో కూరుకుపోవడం అనేది చట్టం చెప్పట్లేదు. ఓకే ఇలా జరిగిందా, దానికి పర్యవసానాలు ఇవి కాబట్టి దీని తాలూకా రెమెడీస్ ఇవి అని ఇచ్చింది మనకి. నువ్వు ఒక అగ్రిమెంట్లో కూడా, ఒక బిజినెస్ అగ్రిమెంట్లో కూడా నువ్వు నష్టపోతే దీనికి ఇది ఉంది, దీనికి ఇది ఉంది అని ఎలా అయితే చట్టాలు ఉన్నాయో
ఈ విడాకులు అనే చట్టం లేకపోతే ఉమెన్ ఇంకా గాడిద కన్నా కుక్క కన్నా హీనంలా ఉండేది ఈ ఇండియాలో, ఈ ప్రపంచంలో. విడాకులు అనేది లేకపోతే ప్రతి ఒక్కడు అమ్మాయిని ఇష్టం ఉన్నట్టు ఆడుకునేవాడు. ఇక మన మన ఒక మెన్ నేచర్ వాళ్ళలో పశు వృత్తి పైకి లేచేది విడాకులు అనేది లేకపోతే. మీరు అన్నట్టుగానే నిజంగా చాలా మంది మహిళల ఇళ్లలోకి తొంగి చూసినట్టయితే చాలా పెయిన్ భరిస్తున్నారు. అట్రాసిటీస్ చాలా చాలా రేర్ ఇండియా కాబట్టి రేరు. 10లో ఒక్కటి కూడా నమోదు అవ్వదు, 100లో ఒకటి అవుతుంది. ఆ సిచ్యువేషన్ ఎందుకు అసలు అంటే ఆడది బయటకు వచ్చి ఇంత చట్ట వ్యవస్థ ఉన్నా, రాజ్యాంగం ఉన్నా, ఇంత యంత్రాంగం ఉన్నా కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనము ఇది ఈ రోజు వచ్చింది అనడానికి లేదు, ఈ రోజు మారిపోయింది అనడానికి కూడా లేదు. సొసైటీ అలా కండిషనింగ్ చేసుకుంటూ వచ్చింది. అంటే ఫస్ట్ నుంచి కూడా ఉమెన్ అంటే యాక్చువల్లీ ఇది మనది ఉమెన్ డామినేటెడ్ సొసైటీయే, కానీ పేరుకు మాత్రమే. అంటే ఉమెన్కి ప్రథమ పాత్ర అంటారు కదా, ఏదైనా ఏం చేసినా ఫస్ట్ అమ్మాయికి. ఇప్పుడు మా ఇంటి ఆడపిల్లతోటే నేను మొదలు పెడతాను అంటారు, మా ఇంటి ఆడపిల్ల ఎదురు రావాలంటారు, గృహప్రవేశంలో మా ఇల్లు మా ఇంటి ఇది అంటారు. అది నామమాత్రపు గౌరవము ఉంది తప్ప నిజంగా ఇండియా అని అనను. ఎక్కడైనా సరే ఉమెన్కి తెలియకోకుండా అమ్మాయి ఉమెన్ సబ్మిసివ్, ఉమెనే సరెండర్ అయిపోతుంది. ఆమెకున్న నేచర్ ప్రేమకు బానిస మహిళ. ఆమె ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఒకప్పుడు ఫుడ్ అరేంజ్ చేయాల్సింది మగవాడి బాధ్యత కదా. మహిళ ఎలా ఉండేదంటే, అరే నా భర్త నా కోసం తెచ్చాడా అని ఒక చిన్న చిన్న చిరు సంతోషాలకి సరెండర్ అయిపోయే టైప్ ఉమెన్. ఆమె నేను రఫ్ అండ్ టఫ్ అవ్వమని చెప్పట్లే, అదే ఆయన రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఆమె నీతో పాటు నీ కడుపులో పెరుగుతున్న బేబీకి కూడా ఫుడ్ అరేంజ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఆయన వంశాన్ని అంటే నెక్స్ట్ మీ ఇద్దరి యొక్క ఒక నెక్స్ట్ జనరేషన్ని తీసుకెళ్తున్నారు, ఇంకొక వంశాన్ని రెడీ చేయబోతున్నందుకు నువ్వు ఇంత కష్టపడుతున్నావు, ఇది మోస్తున్నావు, ఇది ఎందుకు గుర్తించట్లే. ఆమె ఇది మోస్తా, నేను అది చేస్తా, ఇంత బాధ్యత ఉంది అనేది తెలియకోకుండా. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇక్కడ ఒక టాపిక్ వచ్చింది. ఇది నేను ఇక్కడ వేదాన్ని కించపరచట్లేదు, కానీ వేదాల్లో ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడే తీరులో చాలా మంది ఏం చెప్తారంటే, ఇప్పుడు నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ లో చూసాను, మన వేదాలు చాలా అంటే మహిళల గురించి మంచిగా చెప్పాయి. అండ్ సొసైటీలో జరుగుతున్నదంతా ఇప్పుడున్నదంతా మన వేదాల సారమే. ప్రకృతి ఇంత ప్రశాంతంగా ఉంది, ఇలా ఉంది అంటే ఆ ఎసెన్స్ మనం ఇలా ప్రాపర్ గా ఫాలో చేయడం వల్లే ఇంత పీస్ఫుల్ గా ఉన్నాము అని చెప్తారు కదా. అందులో 60% నిజం. వేదాల యాక్చువల్ నిజాల్లోకి వెళ్తే ఆ తగలబడ్డ టైంలో వేదాల్లో ఎవరో ఒక మీడియేషన్ ఒక పర్సన్ ఇదే టైం అనుకున్నారు ఏమో, అందులో కొన్ని రాంగ్ థింగ్స్ ఇంప్లీడ్ చేశారు. ఎస్పెషల్లీ అది ఉమెన్ గురించి, ఉమెన్ మీద. అంటే అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి, అది రాసిన వాళ్ళు కూడా మొగోళ్ళ పేర్లే ఉంటాయి. అవి ఎవరు రాశారు అంటే ఉమెన్ ఇలా ఉండాలి, ఉమెన్ తనకు అనుకూలంగా ఉండాలి, తను చెప్పినట్టు వినాలి, లేకపోతే అంటే అందులో ఏది కూడా అది కూడా వేదాలు కూడా చట్టం అప్పట్లో. అదంతా మెన్ కి ఓరియంటెడ్ గా తనకి సపోర్టివ్ గా రాసుకున్నారు తప్ప మహిళ గురించి ఒకటి కూడా గౌరవప్రదంగా ఏమి లేదు, ఉండదు. నేను గమనించింది ఏంటి అంటే, మహిళలు కూడా దాన్ని తిరగబట్టడానికి ఇది తప్పు అని చెప్పడానికి అప్పట్లో ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే అక్కడ ఉమెన్ కి పవరే లేదు. ఉమెన్ వచ్చి చెప్తే ఆమె గుండు కొట్టేవాళ్ళు అప్పట్లో. ఉమెన్ ఏమైనా మాట్లాడితే అది తప్పు. అదృష్టవశాత్తు ఒకప్పుడు ఉమెన్ కి ఇప్పుడు ఉమెన్ కి చాలా తేడా ఉంది. అది ఎందుకు అంటే చాలా మంది అంటే అఫ్ కోర్స్ నేనైతే ఎక్కువ టోటల్ క్రెడిట్ అంబేద్కర్ సార్ ఇస్తాను. అంతకుముందు కూడా చాలా మంది కష్టపడ్డారు, కానీ దాన్ని చట్టం చేసిన వాళ్ళు లేరు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉమెన్ కోసం ఫైట్ చేశారు, మగవాళ్లే. ఆడవాళ్ళు తక్కువ వచ్చేవాళ్ళు అప్పుడు, దుర్గాబాయి దేశ్ముఖ్ లాంటి వాళ్ళు అక్కడక్కడ కనబడేవాళ్ళు. కానీ మహిళా చట్టాల గురించి, మహిళా హక్కుల గురించి చూసి చూసి జాలిపడి మగవాళ్లే వచ్చారు బయటికి. అంటే మంచి మగవాళ్ళు అందులో వచ్చి, అరే తప్పురా అమ్మ, నువ్వు కుక్క కన్నా హీనంగా హింసించబడుతున్నావు ఇంట్లో, నీ వాళ్ళే నీ శత్రువులాగా, వాళ్ళకు కూడా తెలుసుకోలేకపోతున్నారు నిన్ను హింసిస్తున్నామని చెప్పి. ఎందుకంటే దాన్నే చట్టం చేయడం వల్ల ఆ వ్యవస్థలో ఒక బానిస బతుకుని కూడా వాళ్ళు గ్రేట్ గా స్వీకరిస్తున్నారు. ఎవరు? ఉమెన్ అడాప్ట్ అయిపోయింది, కష్టాలను కూడా ఎంగిల్ చేసుకోవాలి, ఇది నాకు దేవుడు ప్రసాదించిన వరం అని ఇలాంటి టైటిల్స్ పెట్టుకుని ఉమెనే తొక్కుబాటు గురవడానికి ఇష్టపడింది అప్పట్లో. ఇప్పుడు బెటర్మెంట్ చూడడం వల్ల వేరే ఉమెన్, ఆల్రెడీ అనుభవిస్తున్న ఉమెన్ రికగ్నైజ్ చేస్తుంది, ఓహో ఇది రాంగ్ అనమాట, ఇన్ని రోజుల నుంచి నేను గొంతు ఎత్తకపోవడం అనేది రాంగ్, నేను ఇప్పుడు ఇలా మారాలి అని ఒకళ్ళని చూసి ఇప్పుడు మెల్లమెల్లగా చేంజ్ అవుతున్నారు. ఇది పాజిటివ్ సొసైటీ తీసుకెళ్ళడానికి రీజన్ కూడా బాబాసాహెబ్ లాంటి వ్యక్తులు. అయితే నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడున్న ఒక వర్గం పీపుల్ నేటికి కూడా ఎవరైనా వస్తే మాట్లాడడానికి, అది ఒక హిందూయిజం కో లేకపోతే ఇంకో దానికో కానీ
అంటగట్టేసి ఇది మనది కాదు కదా, ఇది మన కల్చర్ కాదు కదా, ఇలా మాట్లాడకూడదు కదా, ఇలాంటి ఇంకా పెట్టి ఆమె రానికోకుండా మాక్సిమం ట్రై చేస్తున్నారు. బట్ వీటిని వ్యతిరేకించాలంటే ఆ ఏ ఒక్క వర్గం అయితే మనల్ని డామినేట్ చేయాలని చూసి ఉమెన్ రైట్స్ ని, మన చరిత్ర లాంటి దాంట్లో ఒక ఆడవాళ్ళ హక్కుల్ని ఒక మొగోడు రాయడానికి అతను ఎవరు అసలు? ఆడవాళ్ళ హక్కులు, ఆడవాళ్ళకి ఏంటి అని మంచి చెడులు తెలుసుకోవడంలో విచక్షణ అమ్మాయికి చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు మన గురించి నిర్దేశించి వాళ్ళు మన హక్కుల్ని నిర్ణయించడానికి అందులో అన్ని తప్పుడు మార్గాలు, తప్పుడు మాటలే ఎక్కువ ఉంటాయి. సో లక్కీగా లా ఇప్పుడు వచ్చిన ఈ చట్టాలు మహిళలకి సపోర్టివ్ గా ఉండడం వల్ల బహుశా ఇంకో 10 ఏళ్ల తర్వాత బెటర్ గా చేంజెస్ జరుగుతాయని కోరుతున్నాం. అయితే ప్రజెంట్ సొసైటీలో కూడా చాలా వరకు విమెన్ వాళ్ళకి ఎన్ని నొప్పులున్నా వాళ్ళే భరిస్తున్నారు. బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ ని కూడా వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు కదా. ఈ విషయంలో మనం ఏం చేస్తే బెటర్ అవ్వచ్చు సిచ్యుయేషన్? నేను యాక్చువల్లీ ఈ విషయంలో నేను పక్కన వాళ్ళని నిందించాను, కానీ మహిళలకి ఒక ఆత్మన్యూన్యత అంటే ఇన్సెక్యూరిటీస్. నేను వెళ్ళి అక్కడ ఎలా ఉంటుందో పరిస్థితులు, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎలా అంటే కొన్ని పోలీస్ స్టేషన్స్ లో, అన్ని అనను నేను, కొన్ని పోలీస్ స్టేషన్ లో మగవాళ్ళు కూడా ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్, ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ కి వస్తే వాళ్ళని కొంచెం తేడాగా చూస్తుంది. ఈ అమ్మాయి వచ్చింది పోలీస్ స్టేషన్ కి ఏముంటదో అన్న రెస్పెక్ట్ లేకపోకుండా ఏందమ్మా ఏంది అక్కడ కంప్లైంట్ ఇచ్చుకో, ఇట్లాంటి మాటలు. ఒకప్పటికి ఇప్పటికి చాలా మార్పు ఉంది, కానీ ఇంకా కూడా ఉంది. నేనే కొన్నిసార్లు బీయింగ్ అన్ అడ్వకేట్ నేనే ఆలోచిస్తా 2 సార్లు కంప్లైంట్ రాశాక వాళ్ళ ప్రవర్తన ఒక గమనిస్తే వీళ్ళు ఎప్పుడు మారుతారా బాబు అనిపిస్తుంది. అంటే వాళ్ళ జాబులు, వాళ్ళు తినే శాలరీస్, చట్టం గవర్నమెంట్ నుంచి వచ్చిన ఎందుకు వాళ్ళు నియమింపబడ్డారు? అక్కడ పబ్లిక్ సర్వీస్ చేయడానికే ఉన్నారు. అది మర్చిపోయి మీరు కాదు కదా మాకు పొద్దున్న లేసి బొచ్చడి కేసులు ఉంటాయి, మీ ఒక్కటే కేసు ఉందా, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. అప్పుడు నాకు చాలా సార్లు ఈ మధ్య పోలీస్ స్టేషన్ లో మీ ఫోన్ బయట పెట్టండి, ఫోన్ రికార్డ్ చేయకూడదు అని ఎందుకు అంటున్నారంటే వాళ్ళు ఎక్కడ లీక్ అవుతాయేమో అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ కి ఒక పరిధి ఉంటది కదా. ఎప్పుడైతే ఒక ఎంక్వైరీ అండ్ మన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే ప్లేసెస్ లో కంప్లైంట్ నమోదు చేసే అంటే ఒక ఫ్రంట్ ఆఫీస్ దగ్గర కెమెరాస్ అలౌ చేయాలి. ఎవరివి? క్లయింట్స్ వి కూడా, వచ్చిన బాధితులవి కూడా అక్కడ ఎంట్రీ చేయాలి. కానీ ఎందుకు రానియారంటే వాళ్ళ యొక్క ప్రవర్తన తీరులో వాళ్ళ కెమెరాలు ఎప్పుడో ఒకసారి కానీ చెక్ చేయరు, తీయరు. ఆ వచ్చిన వాళ్ళతో నెగ్లిజెన్స్ బిహేవియర్. ఇది అన్ని పోలీస్ స్టేషన్లు కాదు, రూరల్ నేను దాని విలేజెస్ లో, పల్లెటూరులో వెళ్ళినప్పుడు ఒక ఉమెన్, నేను అప్పుడు సింపుల్ ఇంకొక ఉమెన్ కి సంబంధించిన కేసులో గొడవ, ఇంట్లో వాళ్ళ భర్త ఎప్పుడు తాగొచ్చి కొడతాడు, ఆమె భయపడుతామా, నేను రానమ్మా పోలీస్ స్టేషన్ కంటే చలో నేను వస్తా నీకు తోడు అని అంటే ఆ భయం భయపడుకుంటానే వచ్చింది. ఒక కానిస్టేబుల్ నేను కామ కూర్చుని, అంటే ఆమెకి నాకు సంబంధం లేదనుకున్నాడు, నేను ఆమెకు సంబంధించిన కంప్లైంట్ కాపీ రాస్తున్నా, ఆమె చెప్తుంది రాశాను, ఆమె వెళ్ళి అక్కడ కూర్చుంటే ఏందమ్మా ఎందుకు వచ్చినడికి ఏడు కూర్చో వచ్చా నువ్వు అట్లా మాట్లాడు. అరే అప్పుడు నేను అడిగాను ఆమె అక్కడ కూర్చుంటే నీ ప్రాబ్లం ఏంటి అని. అక్కడ కూర్చోవద్దు, పెద్ద సార్ వస్తారు కదా నుంచోవాలి అక్కడ పోలీస్ స్టేషన్ లో కూర్చో. అప్పుడు నాకు అంటే నేను అక్కడ తిట్టే పరిస్థితి కాదు, కానీ అంత ఎడ్యుకేషన్ లేని కానిస్టేబుల్ ఒక మహిళ ఒక పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి ఒక మహిళ వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్న డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు వ్యక్తులు, వీళ్ళందరూ కలిసి ఆడవాళ్ళని రానికుండా చేయడమే. ఒక అందుకు చెప్పాలంటే మా పడే బాధ ఎట్లాగో పడుతున్నామో పోయి ఆ బాడకోల చేత కూడా మేము తిట్లు తినాలా ఇట్లా మాట్లాడారు వాళ్ళు. పోలీసు వాళ్ళు అమ్మ వద్దమ్మా మాకు అంత పడితే పడని ఇంట్లోనే పడతాం. వ్యవస్థలో కూడా మార్పులు రావాలి. అలాగే ఉమెన్ కూడా ఆమె అడగాలి ఏంది తప్పేంది అని ఎదురు తిరిగి అడిగే స్టేజ్ లో ఉమెన్ పవర్ కూడా పెంచుకోవాలి. అలా జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానం ఆమెలోనే స్టార్ట్ అవ్వాలి. నా హక్కులు ఏంటో ప్రతి స్కూల్ స్టేజ్ నుంచి అమ్మాయిలు, గర్ల్స్ మహిళా హక్కులు ఏమున్నాయి, నాకు ఇది జరిగితే నేను ఎవరు కంప్లైంట్ చేయాలి, మన ఇంట్లో కూడా తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల్ని స్పెషల్ గా అబ్బాయికి కూడా చెప్పాలి, అరే ఇది తప్పురా, ఇది చెడురా, ఇది చేయకూడదురా అని. ఈక్వల్ గా అమ్మాయిని కూడా కూర్చోబెట్టుకుని నీకు ఏదైనా బాధ అయితే మేము ఉన్నాం బేట, లేకపోతే మా పలానా దగ్గర కంప్లైంట్ చేస్తే మనకి ఇది జరుగుతుంది అన్నా తప్ప అమ్మాయిని కంప్లైంట్ చేయనీకోకుండా తల్లిదండ్రులు కూడా చేస్తున్నారు. అట్లా చేయొద్దు, నువ్వేం చేసినావో వాడు అట్లా చేసిండు, ఇట్లాంటి మాటలు వస్తున్నాయి. ఉమెన్ ఎస్పెషల్లీ ఆమె విషయంలో ఆమె స్కిన్ కి బట్టలు ఎట్లా వేసుకుంటారు ప్రొటెక్షన్ కి, ఆమె మైండ్ కి కూడా ప్రొటెక్షన్ చేసుకోవడానికి పుస్తకాలు ఉన్నాయి, కండిషనింగ్ చేసుకోవడానికి. ఇది తప్పు ఇది చేయడం పేరెంట్స్ ఏదో జరుగుతగానే ఇదే నిజాలు అనుకోక్కర్లేదు. ఎవడన్నా ఏదైనా చెప్తే దాంట్లో ఇదే రైట్, వినినంతనే వేగపడక వివరింపదగునని ఒక రాశారు. మహిళలు వినేవి ఏదైనా సరే దాంట్లో నిజాయితీ ఎంత, ఏది కరెక్ట్ ఏది చెడు అనేది కూడా తెలుసుకోవడంలో విజ్ఞానం మన డిఎన్ఏలో మనము రీబిల్డ్ చేసుకోవాలి. పుస్తకాల్లో ఎవరో ఇది తప్పని రాస్తే తప్పు కాదు, అది నీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అది చట్టం ఏం చెప్తుంది?
ఫోన్లు ఎందుకు పని లేక గేమ్స్ ఆడుకోవడానికో రీల్స్ చేసుకోవడానికో కాదు. సోషల్ గా నువ్వు ఒక ప్రపంచంలో బతకడానికి బయటకు వచ్చావు అంటే దానికి కావాల్సిన ప్రొటెక్షన్స్, దీనికి ఒక మంచి చెడులు ఈ ఫోన్ లో కూడా చాలా. ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే ఉమెన్ రిలేటెడ్ కేసెస్ ఏమున్నాయి, అంతకుముందు ఏమేమి జరిగాయి, దాని సొల్యూషన్స్ ఏంటి, ఒకవేళ మన పక్కన ఇలా జరుగుతున్నప్పుడు మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా. సరే ఈ లోయర్ పోలీస్ స్టేషన్, ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ లో మనకి న్యాయం జరగట్లేదు, వాడు సతాయిస్తున్నాడు, మనం ఎవరికి నెక్స్ట్ అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి మినిమం కామన్ సెన్స్ తో మహిళ కనుక ఉంటే, నేను ఈ పూర్తి బాధ్యత పక్కనోడదో ఇంకొకటిదో నేను అనను, మహిళదే, తనని కాపాడుకునే పూర్తి ఇది మహిళకు ఉంది. దానికి తగ్గ ఏ డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నాయో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ పెట్టుకోవాలి. మనకి సడన్ గా ఏదైనా ప్రాబ్లం అయితే హాస్పిటల్ అంబులెన్స్ ఈబీపీ ఎలా ఉన్నాయో, పోలీస్ స్టేషన్ 100 ఎలా ఉన్నాయో, మనకి ఇలాంటి పరిస్థితుల్లో ఏమన్నా మన పక్కన వాళ్ళకి కూడా అయితే నీ దగ్గర ఉన్న రెమెడీస్ ఏంటో వాళ్ళకి చెప్పడం, వాళ్ళని తీసుకోవడం, మోటివేట్ చేయడం. ఒక మహిళకి శత్రువు అంటారు కదా, అది మొగోడు చెప్పాడు. నిజంగా మహిళలు ఎవరు అలా కాదు. నిజంగా ఒక మహిళ నోరు తెరిచి నాకు ఇది కావాలంటే ఇంకో మహిళ ముందుకు వస్తుంది చేయడానికి. మనల్ని అలా కండిషనింగ్ చేసి పడేశారు, వీళ్ళు కొట్లాడుకుంటారు అని. పనికిరాని అమ్మలక్కలు కొట్లాడుకుంటారు, అందరు ఆడవాళ్ళు అట్లా ఉండరు. చాలా ఆడవాళ్ళు ఇంకో ఆడవాళ్ళకి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు. ధైర్యంగా వాళ్ళ ప్రాబ్లమ్ ని, వాళ్ళ సమస్యని వాళ్ళు చదువుకుని షేర్ చేసుకుంటూ, పోలీస్ స్టేషన్ అవ్వచ్చు, కోర్టే అవ్వచ్చు, అత్తగారిల్లు అవ్వచ్చు, ఎక్కడ ప్రాబ్లం ఉన్నా దానికి బెటర్ ప్లేస్ ఇంకొకటి ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ఒకడు సత్తా ఇచ్చాడంటే ఇంకో లెవెల్ రీచ్ కండి. పేపర్ వాళ్ళు, ఇప్పుడున్న మీడియా, మీలాంటి ఛానల్ వాళ్ళు అప్రోచ్ కండి. సమస్యని గొంతు తెరిచి బయటికి వచ్చి మాట్లాడితేనే సొల్యూషన్ దొరుకుతుంది. మీరు బాధపడితే మీరే సఫర్ అవుతారు. సో మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు డిపార్ట్మెంట్ గురించి మాట్లాడారు. నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్ ఏంటంటే మ్యామ్, సాధారణంగా మహిళలకి న్యాయం అంటే అందరూ చట్టాలన్నీ మీకు ఫేవర్గా ఉన్నాయని ఈజీగా అనేస్తారు, కానీ చూసుకుంటే ఇక్కడ కూడా కులం ఉందేమో. ఆల్రెడీ మహిళ కాబట్టి అత్యంత దిగువన ఉన్న వర్గంగా మనం ఉన్నాము ఆల్రెడీ. ఇంకా మళ్ళీ కులాన్ని, వర్గాన్ని పట్టుకొని కూడా, మతాన్ని పట్టుకొని కూడా మన ఇండియాలో లా అనేది వర్క్ అవుతుంది అని చెప్పేసి కూడా చాలా సార్లు అదే నిజమేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఒక అత్యున్నతమైన వర్గం నుంచి వచ్చిన మహిళకి రేప్ జరిగినప్పుడు వాళ్ళకి వెంటనే ఎన్కౌంటర్లు చేసిన సిచ్యుయేషన్ చూసాము. ఒక దళిత మహిళ, మైనారిటీ మహిళకి ఏదైనా జరిగితే కనీసం ప్రశ్నించే వాళ్ళు కూడా ఉండరు. ఈవెన్ డిపార్ట్మెంట్ లో కూడా ఆ పార్షాలిటీ, ఆ కులతత్వం ఉంటుందా? అఫ్ కోర్స్ నేను నాకు కూడా ఇలాంటి ఫేస్ అయినాయి. నా పేరు వెనకాల టైటిల్ ఏమొస్తుందో అది గమనించే వాళ్ళని కూడా నేను చూసాను. కానీ అందరూ అలా ఉంటారా అంటే కాదు, అక్కడక్కడ ఇది ఉంది. ఇప్పుడు నువ్వు అన్నప్పుడు ఇప్పుడు దిశ కేసు కానీ ఇంకొకటి కానీ కులాలకు సంబంధించి ఎన్కౌంటర్ చేశారు అని అంటే అది పాపులారిటీ. యాక్చువల్ గా చెప్పాలంటే అక్కడ కులం కన్నా ఎక్కువ చాలా తక్కువ టైంలో సోషల్ మీడియా కవర్ చేయడము, అందరి జనాలు నోళ్లలో నానడము, ఇదంతా హైలైట్. మనం సెంటర్ పాయింట్, అరే మేము మా గవర్నమెంట్ చాలా గ్రేట్ గా బిహేవ్ చేసిందని అనిపించుకోవడానికి చేశాను అనిపించింది తప్ప అక్కడ చట్టం వేరు, మొరాలిటీ వేరు. చట్ట ప్రకారం అది జరగలేదు. అదే అబ్సల్యూట్లీ అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ అట్లా కిల్ చేయడము, వాళ్ళ చేతుల్లోకి న్యాయాన్ని తీసేసుకోవడము అది తప్పు. ఇక్కడ ఇది ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో జరిగే వాళ్ళకి అడిగే వాళ్ళు ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తరపున నిలబడే వ్యక్తి ఉండడు, వాళ్ళ చేతిలో డబ్బులు ఉండవు, వాళ్ళు మాట్లాడితే విలువ ఉండదు. ఎందుకు అంటే వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళు అడగడానికి ఎవరు రారు. వాళ్ళ కులానికన్నా ముందు వాళ్ళ శరీర బట్టలు తీరు, వాళ్ళు మాట్లాడే విధానం చూస్తారు. వీళ్ళు ఎవరు చెప్పుకోరు, ఏదైనా మాడ కూర్చోండి. ఇప్పుడు సేమ్ ప్రాబ్లమ్ తో ఒకరు నువ్వు వస్తావు, మీ ఇంట్లో పనిచేసే ఆమె వచ్చింది అనుకున్నావు, సేమ్ ఇష్యూతో, నీకు ఇచ్చే వాల్యూ వేరు ఉంటది, మీ పనానికి ఇచ్చే వాల్యూ వేరు ఉంటది. అంటే ప్రతి ఒక్క డబ్బు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటది, క్యాస్ట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇదంతా మారాలి అంటే ఇవన్నీ సరిగ్గా చదువుకోవాలి. ఇక్కడున్న పోలీస్ ఆఫీసర్లు చాలా మంది కాపీ కొట్టి వచ్చిన వాళ్ళు, లేకపోతే వాళ్ళు అతాంతరంగా ఏదో ప్రమోషన్ల మీద వచ్చిన వాళ్ళు, అలా కుల రాజకీయాలు చేసి డబ్బులు ఇచ్చి బయటకు వచ్చిన వాళ్ళు అట్లా కులాన్ని మాత్రమే చూస్తారు. నిజాయితీగా చదువుకున్న ఐపీఎస్ ఐఏఎస్ ఎవ్వరు కూడా క్యాస్ట్ ని పట్టించుకోరు. ఈ క్యాస్ట్ పాలిటిక్స్ కేవలం ఇండియాలోనే ఉన్నాయని అంటా నేను. బహుశా వేరే దగ్గర నేను నా అనుభవంలోకి రాలేదు. ఇక్కడే ఈ రూలర్స్ కూడా చాలా మంది క్యాస్ట్ నా దాంట్లో పార్టీలో జాయిన్ అవ్వాలంటే వాడి క్రైటీరియా ఇది అని బాటంగా చెప్తున్నారు. ఓట్లు వేయాలన్నా కూడా సపోజ్ పవన్ కళ్యాణ్ గారికి ఒక వర్గం ఉంటది, చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇది కట్ చేయండి, పాలిటిక్స్ లో చూసుకున్నా పవన్ కళ్యాణ్ గారికి ఒక వర్గం ఉంటది, చంద్రబాబు నాయుడు గారికి ఒక వర్గం ఉంటది, ఇంకొకరికి ఇంకమ్మ, ఇట్లా రకరకాలు సాగ్రిగేట్ చేసి ఈ ఓటర్లు పాపం ఈయన ఏం చేశాడు అవి చూడరు. ఫస్ట్ మనోడు ఏం కులం అని చూస్తారు, మనోడు రావడి అంటే అట్లా. లక్కీగా నేను గమనించింది ఏంటంటే డామినేటివ్ ఆ ఏరియా ఆంధ్ర అంటే కమ్మ సొసైటీ కదా, బట్ స్టిల్ అంటే
మెజారిటీ పవన్ కళ్యాణ్ గెలుచుకోగలిగాడు. నాకు అప్పుడు అనిపించింది ఎక్కడో కులం చెరిపివేయబడుతుందా అని. నిజంగా అలాంటి రోజులు రావాలి. ఎడ్యుకేటెడ్ ఎందుకు అలా అయింది అంటే యాక్చువల్లీ చదువుకొని వీళ్ళు పాలిటిక్స్ లో మన అంబేద్కర్ చేసిన ఇందులో ఎందుకు ఆయన కింద వర్గం వాళ్ళు కూడా రావాలి, వాళ్ళకి చదువుతో నిమిత్తం లేదు, చదువుకొని వాళ్ళు కూడా పొలిటికల్ ఫీల్డ్ లో ఉండడం వల్ల వాళ్ళని న్యాయం చేయగలుగుతారు అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఆ హక్కు ఇచ్చాడు. చదువుకున్న వాళ్ళు కూడా రండి పాలిటిక్స్ లో రండి. ఇక్కడ మొత్తం వీళ్ళు మిస్యూజ్ చేయడం ఏంటంటే ఇక్కడ కొంచెం లోయర్ అంటే వాళ్ళని ఏం చెప్పాలి, అణగారిన వర్గాల మీద పెత్తనం చలాయిస్తుంది కుల వర్గం. ఇక్కడ యాక్చువల్ ఎజెండా వదిలేసి ప్రతి రెడ్డిలో చదువుకున్న వాళ్ళు కూడా వచ్చి చదువుకున్న ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లని బెదిరిస్తారు. ఇతనికి అంటే తూరావు అక్కడ చదువుకున్న ఆఫీసర్ని కూడా ఏందమ్మా ఇట్లా చేస్తున్నావు ఇట్లా మాట్లాడతారు. అప్పుడు నాకు అనిపిస్తుంది వీళ్ళ కింద పిఎల్ గా వాళ్ళ కింద ఐఏఎస్ గా వర్క్ చేసే బదులు ఇళ్లలో పని చేసుకోవడం నయం అనిపిస్తారు కొంతమంది ఆఫీసర్లను చూసినప్పుడు. ఎందుకంటే వాళ్ళ చేతిలో పవర్ ఉంది కానీ డెలిబరేట్ గా దాన్ని అమలు చేసి ఒక పవర్స్ లేవు. జస్ట్ నామకే వాస్తే అంటారు కదా, పేరుకు మాత్రమే పెత్తనము, జస్ట్ దాని వెనకాల అంతా వేరే వాళ్ళు. అలా జరుగుతున్న వ్యవస్థలో ఇక ఈ కుల వ్యవస్థ నిర్మూలన అనేది నామమాత్రపు విషయం. ఇది మొత్తానికి ఎరాడికేట్ చేయాలంటే బహుశా ఇంకో 30-40 ఏళ్ళైనా పట్టొచ్చు. అది ఎప్పుడు పడుతుంది? చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోక్ సత్తా పార్టీ నారాయణ గారు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు డబ్బులు లేకోకుండా రాజకీయాల్లో గెలుచుకుని రండి అంటూ ఆయన కూడా డబ్బులు పంచి రమ్మని కోరుకుంటున్నా గట్టిగా. ఎందుకంటే ఒక్కసారి రండి డబ్బులు పంచి, దాని తర్వాత మీ చేతిలో పవర్ వచ్చాక అప్పుడు మీకు పవర్ ఉన్నప్పుడు కదా కొన్ని చట్టాలు చేయడానికి అవకాశం ఉంటది. ఇప్పుడు మన వాళ్ళందరూ ఇలా ఉన్నప్పుడు ఇంతమంది ముసళ్ల మధ్యలో ఒక ప్యూర్ జింక పిల్ల ఎట్లా నిలదొక్కుని బయటకు రాగలుగుతుంది? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు పవర్ ఉండాలి అంటే వీళ్ళల్లో వాళ్ళలాగా యాక్ట్ చేసి బయటకు వచ్చి నువ్వు చట్టాలు చేయమని చెప్తా. అట్లా చేసేవాళ్ళు చాలా రేర్ అయిపోయారు. కింద వర్గాల వాళ్ళు కూడా ఎవరన్నా ఒక పవర్ వచ్చిన తర్వాత తెలియకుండా జెండా మోయడానికి అలవాటు పడుతున్నారు తప్ప జెండాలో ఉన్న హక్కుల గురించి మాకు ఏంటి అనేది దాన్ని అమలు పరచడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి మారిపోతున్నారు అనిపిస్తుంది చాలా సార్లు. మీరు పవర్ అని అన్నారు కాబట్టి, అంటే ఒక కేసు తీసుకుందాము. సే ఒక పెద్ద పొలిటీషియన్ చేతిలో ఒక సాధారణ మహిళ అట్రాసిటీకి గురవటము, లేదంటే సమ్వేర్ ఈమెకి అతను తప్పు చేశాడు ఏదో రకంగా. సో చట్టపరంగా ఈమె న్యాయాన్ని న్యాయాన్ని డిమాండ్ చేయాలంటే సాధారణ మహిళ, నిమ్న వర్గపు మహిళ, ఆర్థికంగా లేదు, చదువు లేదు అన్న కేసులో ఒక పెద్ద పొలిటీషియన్ నుంచి ఆమెని రక్షించేది ఏముంటది? ఈ అంటే న్యాయపరంగా అట్లేమైనా ఎన్జిఓలు కానివ్వండి లేకపోతే ఏమైనా ఉన్నాయా? చెప్తున్నాను కదా, ఇప్పుడు మహిళ ఇప్పుడు ఉమెన్ సెల్ ఉంది, టీమ్స్ ఉన్నాయి, ఉమెన్ రిలేటెడ్ లేదు అన్నది ఏది లేదు. అమ్మాయిలు రావట్లేదు కదా. ఇప్పుడు అనేది ఏంటంటే అమ్మాయిల కంటే అమ్మాయిలు భరించడానికి అలవాటు పడ్డారు తప్ప క్వశ్చన్ చేసే అమ్మాయిలు వెరీ రేర్ ఇక్కడ. ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థలో ఎలా ఉంది అంటే సపోజ్ నువ్వు రా అని టీవీలో ఎట్లా ఒక సబ్బు కోసం 100 సార్లు యాడ్లు వేస్తారు. షీ టీమ్స్ గురించి ఎందుకు యాడ్ అయ్యారు? అది వచ్చిన కొత్తలో వేశారు. ఇప్పుడు మహిళా చట్టాలు ఉన్నాయని చెప్పి కొన్ని ఎపిసోడ్స్ వైజ్ గా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, టీడీ నేషనల్ ఛానల్స్ లాంటివి ఉన్నాయి. అందులో సపరేట్ గా ఒక విలేజెస్ కి వెళ్ళి ఆ ఛానల్ వాళ్ళు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళల్లో మీ పేరు బయటకు తేము, మీ డీటెయిల్స్ బయటకు ఇవ్వము, కానీ మీరు మాత్రం చెప్పండి ఏం జరుగుతుందంటే ఎంతో మంది బయటకు వస్తారు. బయటకు వచ్చిన వాళ్ళని ప్రాస్టిట్యూట్ లాగా చూస్తున్నారే. వచ్చిన క్వశ్చన్ అమ్మాయి పైకి చూసి నువ్వేం అన్నావో అందుకే వాడు అట్లా చేసిండు, ఇట్లా అవుతుంది కదా. అలాంటప్పుడు అమ్మాయిలు రావడానికి భయపడుతున్నారు. అందుకే నేను అంటున్నా వాళ్ళు అట్లున్నారు కాబట్టి అమ్మాయిలు సపోర్ట్ కండి అని చెప్తున్నా. అమ్మాయిల్లో నుంచి మీలాంటి యాంకర్లు, ఒక ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్లు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క ఉమెన్ ఇంకో ఉమెన్ కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్ పెట్టుకున్నప్పుడు ఆమె ఒక బాధితురాలు, ఆమె నేరస్తురాలు కాదు. నిజంగా ఒక ఉమెన్ నేరస్తురాలు వచ్చినా సరే ఆమెను ఏ విధంగా మార్చుకోవాలి, ఆమెకి అంటే పర్సెంటేజ్ చాలా తక్కువ ఉన్నారు ఉమెన్ తప్పు చేసేవాళ్ళు. వాళ్ళని పట్టుకుని మిగతా వాళ్ళని అంటగట్టేస్తారు కూడా. ఇప్పుడు 498 ఏళ్ళు అన్ని అబద్ధాలు. అఫ్ కోర్స్ అబద్ధాలు ఉన్నాయి, అంటే వచ్చి గృహహింసని మిస్యూజ్ చేసుకునే ఆడవాళ్ళని చూశాను, కానీ ఆ పర్సెంటేజ్ తక్కువ. దీన్ని పట్టుకుని ప్రతి 498 ఏళ్ళు కూడా రాంగ్ అని చెప్పడం రాంగ్. వాళ్ళని గుచ్చి ప్రశ్నలు అడిగే తీరు ఇది ఇట్లా కాదమ్మా. అట్లా కౌన్సిలింగ్ సెల్స్ లో కూడా నేను గమనించింది ఏంటంటే అబ్బాయికి కౌన్సిలింగ్ చేసే అంటే ఆ కౌన్సిలర్స్ కి అవేర్నెస్ తక్కువ. వాళ్ళు ఎవరు
ఒక సైకాలజీకి సంబంధించిన వ్యక్తులు కాదు, ఉమెన్ ఆ ఎదురుగా చెప్పే వ్యక్తి ఏ రకమైన స్థితిలో ఉండి వీళ్ళకి కన్వే చేయలేకపోయి చెప్పలేకపోయారా, లేకపోతే ఆ ఉన్న సమస్య ఒకటి చెప్తే దాని వెనకాల కాన్సిక్వెన్సెస్ అర్థం చేసుకోలేని పొజిషన్ లో ఈ కౌన్సిలర్ ఉందా తెలియదు. కానీ వాళ్ళు అడిగే రాంగ్ ప్రశ్నలు రాసుకునేది, వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది, వీళ్ళు రాసుకునేది ఒకటి ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తులు 10% మాత్రమే క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక కోచింగ్, వాళ్ళకు ఒక ప్రాసెస్ ఇలాంటి ఏమి లేకోకుండా వాళ్ళని వాళ్ళు ఏదైనా చెప్పనివ్వండి, వీళ్ళకి ఏదనిపిస్తే అదే రాసుకుంటారు. ఆల్మోస్ట్ మీరు కొన్ని ఫైల్స్ చూస్తే అన్ని సేమ్ లా ఉంటాయి. బీబీసీ కేసెస్ లో ఇప్పుడు చాలా అంటే వాళ్ళని అంచనా వేయడమే తప్పుగా ఉంది అనిపిస్తుంది. ఒక మహిళని అవతల వ్యక్తి తీసుకునే తీరులోనే లోటుపాట్లు ఉన్నాయి. ఇదంతటికి అంటే కారణం ఏంటి అంటే నిజంగా మళ్ళీ ఇక్కడ వ్యవస్థే, మనం చేసుకున్న పొరపాట్లే ఉంటాయి. ఇప్పుడు ఒక ఎంప్లాయీని ఒక డిపార్ట్మెంట్ లో తీసుకునేటప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ వాళ్ళు మన దాంట్లోకి వచ్చాక వాళ్ళకు ఒక కోచింగ్, ఒక ట్రైనింగ్, ఒక లీడర్షిప్ క్వాలిటీస్, ఒక పొలిటికల్ డిపార్ట్మెంట్ అయినా ఏదైనా సరే, ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఎమ్మెల్యే అయ్యాడు అనుకున్నాం, అవగానే ప్రజల మీదకి రూల్ చేయడానికి వాడు చట్టసభలో అసలు హక్కుదారే కాదు. నిజం చెప్పాలంటే వాళ్ళకి కనీస అవగాహన కూడా ఉండదు. ఒక మహిళ అయినా చట్టసభలో నుంచుంటే వాళ్ళ భర్త వెనక నుంచి లీడ్ చేస్తాడు ఆమెకి, నువ్వు ఇది చెప్పు, నువ్వు ఇది అడుగు, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా ఉండాలి. మళ్ళీ లేకపోతే ఒకడు గురువు అన్న పేరుతోటి ఒక మహిళకి ఒకటి సీట్ ఇప్పించాడు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఎప్పుడు ఇంకొకళ్ళ కబంధ హస్తాల్లో చిక్కుకున్న అమ్మాయిని, ఆడవాళ్ళే నేను గమనించాను తప్ప ఇండివిజువల్ గా నువ్వెవడో నాకు చెప్పేది నాకు కూడా తెలుసు అని చెప్పి, అంటే నిజంగా తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఆమెకి తెలియకపోయినా సరే, అంటే అలా చేస్తూ వచ్చిన లేడీస్ చాలా తక్కువ ఉన్నారు. అది నాకు నిజంగా చెప్పాలంటే గుర్తు కూడా రావట్లేదు. పలానా ఆమె ఇండివిజువల్ గా పోరాడుతుంది, ఆమెకు నేను సపోర్ట్ ఇస్తాను, ఈమె కరెక్ట్ అని కొద్ది రోజులు గమనిస్తాను, దాని తర్వాత మళ్ళీ అలా అయిపోతుంది. ఆమెను మనం ట్రై చేద్దామని ట్రై చేసినా సరే వాళ్ళు వినడానికి కూడా రెడీగా ఉంటారు, మనకి రివర్స్ బ్లేమ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో నాకు కోపం రాదు, జాలేస్తుంది, ఇంకెప్పుడో మారుతుంది అనిపిస్తుంది. కానీ మనం పేడప్ అవ్వద్దు, మనం ప్రయత్నించాలి. ఒకళ్ళు ఇద్దరు మారినా పర్వాలేదు, కానీ వ్యవస్థని మార్చడానికి మన వంతు ఏం చేయాలో అంటే ఎట్లాంటి, ఇదే చెప్పాలంటే భగవంతుడి సేవ లాంటిది. పటాలకి ఆటికి పూజలు చేసేసి దేవుడా నువ్వే చూడాలి కంటే ఆ దీపానికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోవడం మన బాధ్యత అనిపిస్తుంది. ఓకే, సో మీరు ఇంతసేపు చెప్పిన థింగ్స్ అన్నింటినీ చూస్తే వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయని అనిపిస్తుంది. ఆ వ్యవస్థలో మనలో కూడా మనం, ఎందుకంటే దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. జరుగుతున్నది మనం, మనిషి ఏంటంటే అలవాటుకు బానిస కదా. ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా చేస్తే దాని ప్రకారం మనం ఇది నిజంగా తప్పని తెలిసినా కూడా అది కల్చర్ అలవాటు, ఒక ఇదైపోతుంది. కొద్ది రోజులకి తప్పు కూడా ఒప్పు అయిపోద్ది. 10 మంది కనుక ఫాలో చేస్తే దాన్ని అది సిస్టమ్ లాగా అయిపోతుంది. పొలిటీషియన్ బిహేవియర్ లో ఇవి ఉండాలి అని ఒక ఎజెండా తీసుకుని అతను ఇది చదువుకుని ఉండాలి, లేకపోతే అతను చదువుకొని వాడయి ఉంటే అతనికి సపరేట్ ఒక ట్రైనర్ ని పెట్టి ఒక 3 నెలలు అతని కోచింగ్ పీరియడ్ లాగా పెట్టి తెలిసిన అతనికి, ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, ప్రజలు ఓట్లేస్తే వచ్చిన ప్రజా ప్రతినిధి అయ్యాడు. ఆ ప్రజా ప్రతినిధికి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసి, ఇంటర్వ్యూ అతను పాస్ అయ్యే వరకు ఆయనకు కొంత ఎడ్యుకేషన్ ఇచ్చి అప్పుడు జనం మీద వదలాలి. ఎందుకంటే జనము ఈజీ అయిపోయింది. ఇప్పుడు పొలిటికల్ ఫీల్డ్ లో ఎందుకు ఇంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే దానికి చదవక్కర్లేదు, ఎట్లాంటి బేసిక్ థింగ్స్ మంచిగా మనిషి లక్షణాలు ఇవి అని ఇవేమి లేకపోయినా పొలిటీషియన్ అవ్వచ్చు అనే ఒక మంచి ఇది వెళ్ళిపోయింది ప్రజల్లోకి. అందుకే ప్రతి ఒక్కడు నాయకుడు అవుతున్నాడు. నాయకుడు అయిన తర్వాత విచ్చలవిడిగా తనకు నచ్చింది ప్రజల మీద అప్లై చేస్తున్నాడు. ఇంకెప్పుడు బాగుపడుతుంది. మీరు చెప్తుంది అంతా చూస్తుంటే ఇది నెవర్ ఎండింగ్ టాపిక్ లాగా అనిపిస్తుంది. అయితే ఈ ఇంటర్వ్యూని ఈ రోజుటి ఎపిసోడ్ వరకు ఒక క్వశ్చన్ తో ముగించేద్దాం. మీరు ఇప్పటివరకు చాలా కేసెస్ డీల్ చేస్తున్నారు కాబట్టి అందులో రీసెంట్ గా ఏదైనా మహిళలకి సంబంధించి కేసు డీల్ చేస్తున్నారా? ఉంటే ఆ స్టోరీ ఏమైనా షేర్ చేయగలరా? యాక్చువల్లీ మహిళలకి సంబంధించి అది మగవాళ్ళతో ముడిపడి ఉన్న కేసు ఒకటి చెప్తా. ఇది పేరు మారుస్తా. రామంతపూర్ లో కేసు ఇది, శ్రీనిధి అని చెప్పి, మీరు కాదు. ఆ అమ్మాయి ఫస్ట్ భయపడుతూ కాల్ చేసింది. ఆమెకి 2 ఆడపిల్లలు, వాళ్ళ హస్బెండ్ ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తాడు. వాడికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఒకటి కాదు, అంటే హ్యాబిచుయేట్ అయిపోయాడు. అట్లా అతని సైకలాజికల్ ఇష్యూస్ ఏమో తెలియదు, కానీ ఒక లిబిడో కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. అతను ఒక పెళ్లి సరిపోక మళ్ళీ పెళ్లి చేసుకుంటే వాళ్ళ పిల్లలు పుట్టి పోషించాల్సి వస్తుంది అని చెప్పి ఒక ఆమెను పెళ్లి చేసుకోవడం, ఏదో వెబ్సైట్ ఫేస్బుక్ లలో అక్కడి నుంచి కాంటాక్ట్స్ తీసుకోవడం, వాళ్ళతో షార్ట్ టైం రిలేషన్షిప్ లోకి వెళ్ళడం,
మళ్ళీ ఇది లివింగ్ రిలేషన్షిప్ అని చెప్పి యాక్చువల్లీ పెళ్లి తర్వాత లివింగ్ రిలేషన్షిప్స్ వర్తించదు, చట్టభద్రత లేదు. కానీ వాడు నాకు ఆమె ఏం చెప్తుంది, మేడం మా ఆయన ఇంటికి వచ్చి సుప్రీం కోర్టు చెప్పింది లివింగ్ రిలేషన్షిప్ ఓకే అంటున్నాడు, ఎవరికి చెప్తావో చెప్పు అని చెప్తున్నాడు, ఇది అడల్టరీ కిందకి రాదమ్మా తల్లి, నీ చెప్పా తర్వాత ఇది మీ ఆయన నీకు చెప్పాయని నీకు తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు. నాకు యాక్చువల్గా ఒక అడ్వకేట్ గా నేను ఇంకొక పర్సన్ తో డైరెక్ట్ నేను కోర్ట్ త్రూ అప్రోచ్ అవ్వాలి తప్ప నేను ఆ క్లయింట్ కి కాల్ చేయకూడదు. ఆ అమ్మాయి నాకు చెప్పినప్పుడు, కానీ నేను అది పర్సనల్ గా నాకు అనిపించింది అమ్మాయికి చేసి వీడు ఇంత ఆడుకుంటున్నాడు. నేను అమ్మాయికి ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే, ఫస్ట్ నువ్వు అన్ని బ్లడ్ టెస్ట్లు చేసుకో, హెచ్ఐవి, ఎస్టిడిస్, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రిలేటెడ్ ఇట్లాంటి మనుషులు భర్తలాగా దొరికినప్పుడు ఆడవాళ్ళు ఏమనుకుంటారు, కొంతమంది ఆడవాళ్ళు తిరిగి వస్తే తిరిగి రాని తిని ఇంట్లో ఉంటారు కదా, నన్ను బాగానే చూస్తున్నాడు కదా అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ వాడు ఈమెకి ఎన్ని అంటిస్తాడు అనేది అవగాహన లేక అది వచ్చిన తర్వాత ఎంత నరకం అంటే వాళ్ళు భరించలేనంత ప్రాబ్లమ్స్ లో పడతారు. ఈ అమ్మాయికి అది తెలియక, మేడం నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి, నేను హాస్పిటల్కి అయితే నేను అప్పుడు ఆమె చెప్పి నువ్వు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఈ టెస్ట్లు ఉంటాయి అవన్నీ చేయించుకో అని చెప్పి ఆమె చెప్పిన తర్వాత ఒకసారి ఇట్లా మా హస్బెండ్ ఇలా అతనికి కౌన్సిలింగ్ అవసరం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ అవసరము, మాట్లాడిచ్చు అంటే కాల్ చేస్తే అతను ఎంత సింపుల్ గా చెప్తున్నాడంటే, మేడం నేను నా పిల్లని మనం కొట్టినానా తిట్టినానా, నెల అయ్యేసరికి నా బిడ్డల్ని బంగారంలో చూసుకుంటా, చాలా డబ్బులు ఇస్తా, వాళ్ళ స్కూల్ ఫీజులు కడుతున్నా, ఈపీ కడుతున్నా, బట్ నేను ఎటైనా తిరిగి వస్తే ఆమెకేంటి, ఆమె ప్రతిసారి నా దాంట్లో ఇట్లా ఇబ్బంది పెడుతుంది. మా డాడీ మా అమ్మ మా నాన్నని ఎన్నడూ క్వశ్చన్ చేయలేదు, ఎప్పుడు మా డాడీ మస్తు మందితో తిరిగి వస్తుండే, నా వైఫే నాకు ఇట్లా దొరికింది, నేను ఇప్పుడు విడాకులు ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈమె పోలీస్ స్టేషన్ మీకు వచ్చి ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తుందా, మీకు చెప్తుందా, నేను ఇప్పుడు దాకా మంచిగా చూసినా కదా, నాలోంచి అసలు మొగుడు బయటకు వస్తాడని చెప్పి నాతోనే మాట్లాడడం మొదలు పెట్టాడు. అది నేను యాక్చువల్లీ రికార్డ్ చేయకూడదు, రికార్డ్ పెట్టిన అప్పుడు నేను అతనికి చెప్పారు, నీ కాల్ అంతా రికార్డ్ అవుతుంది, నువ్వు ఆమె మీద ఆమె క్రూయల్టీ, ఆమెను ఏమన్నా ఇంత టార్చర్ పెట్టి నువ్వు ఏమన్నా ఇబ్బంది పెట్టావు అంటే కనుక మీ ఇంటికి పోలీస్ వ్యాన్ వస్తుంది అని చెప్పి నేను ఆమెను మన ఆఫీస్ కి పిలిపించి ఆ రిపోర్ట్స్ అన్ని చూసాక ఒక డాక్టర్ దగ్గరికి పంపించి వాడికి కూడా ఆ రిపోర్ట్స్ పంపించి వాళ్ళిద్దరిని ఫస్ట్ పోలీస్ స్టేషన్ లో, అంటే ఒక కౌన్సిలింగ్ రిలేటెడ్ ఉంటది కదా, ఆ అమ్మాయి తోటి మాట్లాడేసి పోలీస్ స్టేషన్ అంటే అసలు యాక్చువల్ గా ఏంటి ఇవన్నీ ఆమెకి ఒక ఇది కల్పించి కోర్టుకు వెళ్ళకోకుండానే, కోర్టు దాకా జనరల్ గా ఏంటి కేసులను ప్రతిసారి పోలీస్ స్టేషన్లు ఇది కాకుండా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇది 6 నెలల క్రితం జరిగింది. నిన్న ఆమెతో రీసెంట్ గా కాల్ లో మాట్లాడాను కాబట్టి నాకు ఇది గుర్తొచ్చింది. ఆ అమ్మాయి నిన్న మళ్ళీ కాల్ చేసి మా ఆయన మారిపోయాడు, ఆమెకి కొంచెం ఎస్టిడి రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఆమెకి అటాచ్ అయ్యాయి, అతని నుంచి అటాక్ అవ్వడం వల్ల దానికి ట్రీట్మెంట్ ఇద్దరు తీసుకుంటున్నారు. ఈ కౌన్సిలింగ్స్ అనేవి వాళ్ళిద్దరికి చాలా ఉపయోగపడతాయి. ఓకే, అంటే ఇతన్ని నేను టోటల్ గా తప్పు అనను, అతను వ్యవస్థ నుంచి అడాప్ట్ చేసుకున్నాడు. మా నాన్న ఇలా చేస్తే మా అమ్మ ఏమనలేదు, వాళ్ళని మంచిగా చూసుకుంటూ మేము ఏమన్నా చేయొచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఒకటి ఉంటది, అది దాన్నే మనోళ్ళు కర్మ అంటారు, కానీ యాక్చువల్ గా పేరు పెట్టారు కర్మ అట్లా అని. కానీ ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఏమి తెలియని తప్పు చేయని అమ్మాయికి ఇలాంటివి ఇలా అవ్వడము, పాపం రేపు పొద్దున నిజంగా వాళ్ళకి హెచ్ఐవి లాంటిది ఏమన్నా వస్తే వీళ్ళు ఇట్లా పేషెంట్స్ అయిపోతే ఆ పిల్లల పరిస్థితి ఏంటి, రేపు ఒక జీవితాలన్నీ నాశనం అయిపోతాయి. విచ్చలవిడిగా వెళ్ళిపోవడం వల్ల తెలియని ఇవి అంటించుకుని వాడు సంపాదన ఉండదు, పిల్లల భవిష్యత్తులు నాశనం అయిపోతాయి. ఇలాంటి దిశలో వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం వల్ల ఇద్దరు భార్య భర్తలు మంచిగా ఉన్నారు, కోర్టుకి పోలీస్ స్టేషన్ కి అవసరం లేకోకుండా వాళ్ళు మంచిగా, చాలా విషయాల్లో కౌన్సిలింగ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. నేను ప్రతి అడ్వకేట్ కూడా ఒక మంచి కౌన్సిలర్ గా ఉండాలని కోరుకుంటా. ఎందుకంటే రాగానే డబ్బుల కోసం కేసులు తీసేసుకుని కోర్టులలో కేసులు రద్దీ పెంచేసే కంటే కొంత నామమాత్రం ఫీజు తీసుకుని వాళ్ళని కూర్చోబెట్టి అసలు చట్టం ఏం చెప్తుంది, మీరు దేన్ని ఫాలో అవడం వల్ల జరిగిన తప్పేంటి, ఇట్లాంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి భార్యాభర్తలు మళ్ళీ మంచి కలపొచ్చు. ఇట్లాంటి అంటే వాళ్ళ అవేర్నెస్ లేక చేసే తప్పులకి చెప్తే మారే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, దానికి తగ్గ పరిస్థితుల్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అని చెప్పి నాకు అనిపిస్తుంది చాలా సార్లు. ఆ అమ్మాయి నిన్న థ్యాంక్స్ చెప్పింది కాల్ చేసి, ఇంత లిస్ట్ ఉంది టెక్స్ట్ ది, మేడం మీరు చెప్పడం వల్ల మీరు అప్పుడు మా హస్బెండ్ ని నన్ను పోలీస్ స్టేషన్ దగ్గర పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడించడం కౌన్సిలర్స్ తోటి, అండ్ ఈ కేసు మీరు డీల్ చేయడం వల్ల మాకు చాలా సంతోషం అనిపించింది అని చెప్పి నాకు కూడా ఇలాంటివి విన్నప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. 6 నెలల తర్వాత నేను ఆ కేసు మర్చిపోయి యాక్చువల్లీ ఏం జరిగింది అని 6 మంత్స్ తర్వాత ఇప్పుడు హెల్తీగా ఉన్నారు, వాళ్ళ పిల్లలతో వాడు అలాంటి వ్యసనాల నుంచి, అది కూడా ఒక బానిస కైండ్ ఆఫ్ ఇదే అమ్మాయిల పిచ్చి అనేది కూడా అలవాటు పడ్డారు అట్లా. కానీ అది తప్పు అని రియల్ గా ఇలాంటివి జరిగినప్పుడు ఎగ్జాంపుల్స్ ప్రాణాంతకమైనవి ఈ పనులు అనేవి కూడా
వాళ్ళు మర్డర్, రేపు, కొట్టము ఇలాంటివి ప్రాణాంతకమైన పనులు అనుకుంటారు, కానీ ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కూడా ప్రాణాంతకమైనవి. తద్వారా వచ్చే ఇవి ఉంటాయి కదా పర్యవసానాలు, అవి ఇంకా అంతకు మించి మానసికంగా క్షోభకు గురి చేస్తాయి, శారీరకంగా ఆరోగ్య సమస్యలను తీసుకొస్తే. అది సింపుల్ అనుకుంటారు, కానీ వాడు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు భర్త వస్తాడు, వచ్చి నెత్తి మీద కొట్టి అట్లా వేరే వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకోవడం లాంటిది. అది ఒక చిన్న కొంత తాత్కాలిక హ్యాపీనెస్ అనుకుంటారు, కానీ దాని తర్వాత జరిగేవి చాలా ఉంటాయి. ముందే దాని నుంచి దూరంగా ఉండడానికి కాస్త అవేర్నెస్ తెచ్చుకుంటే కొంచెం తప్పులు తగ్గుతాయి అనిపిస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. అంటే నిజమే, చాలా థింగ్స్ అనేవి మీరు కవర్ చేసిండ్రు ఈ ఇంటర్వ్యూలో, బట్ ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ ఈ కేసు గురించి మీరు షేర్ చేయడం కూడా, పేరెంట్స్ నుంచి అడాప్ట్ చేసుకున్న హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మహిళల మీద చూపిస్తున్న ప్రభావం ఎక్కువగా తెలుస్తుంది ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన కేసులో. సో నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీనిధి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, విమెన్ కలెక్టివ్ లో ఇలాంటి ఎన్నో వీడియోస్ వస్తాయి. అండ్ అంటే మీకు న్యాయపరంగా ఉన్న ఎన్నో డౌట్స్ కి కూడా ఇక్కడ సొల్యూషన్స్ దొరుకుతాయి. మేము మీకు ఒక ఈమెయిల్ ఐడి ఇస్తాము, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మాకు మెయిల్ పెట్టండి, వెంటనే మీకు మా నుంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. అండ్ ఇలాంటి మరెన్నో విషయాల్ని మహిళలకి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా కాంటెంట్ కావాలనుకుంటే ఖచ్చితంగా విమెన్ కలెక్టివ్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.